ములుగు జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసీలకు వైద్యం అందించారు. కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు జ్వరాలతో బాధపడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసీల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన వైద్య బృందంతో కలిసి వాజేడు మండలంలోని పెనుగోలుకు బయలుదేరి మార్గ మధ్యలో వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఓ పెద్ద వాగును సైతం ధైర్యంగా దాటారు. డాక్టర్ అప్పయ్య దట్టమైన అడవిలో 16 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన వాగులు వంకలు దాటుకుంటూ సాహసంతో ముందుకు వెళ్లారు. సాయంత్రానికి గ్రామానికి చేరుకుని గిరిజనుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మందులు అందించారు. జ్వరం బారిన పడిన పలువురికి వైద్య పరీక్షలు అందించారు. రాత్రి తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే గిరిజనులతో కలిసి బస చేశారు. తిరిగి మరుసటి రోజు ఇంటికి చేరుకున్నారు. స్వయాన ఆదివాసీ అయిన అప్పయ్య వారి సమస్యలను తెలుసుకుని అక్కడికి నేరుగా వెళ్లి వైద్య సేవలు అందించడాన్ని అంతా అభినందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. నవీన్. లక్ష్మీదుర్గ ఇది ఒక పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. ములుగు డిఎంహెచ్ఓ అప్పయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి గిరిజనులకు వైద్యం అందించాలనేటువంటి ఒక తపనతో 16 కిలోమీటర్ల మేర అడవిలో నడుచుకుంటూ 3 గుట్టలు ఎక్కుతూ దిగుతూ వాగులు అడ్డు వచ్చినటువంటి వాగులను కూడా గుట్టల కింద ఉన్నటువంటి 3 వాగులను కూడా దాటుకుంటూ ఆయనే వాజేడు మండలం పెనుగోలు అనేటువంటి ఒక ఆదివాసీ గూడెం ఉంటుంది. అక్కడ ఆ గూడెంలో కొండల మీద ఉన్నటువంటి ఆ గూడెంలో వెళ్ళడానికి రహదారి సౌకర్యం లేదు. మామూలుగా వర్షాకాలం కాకుండా వేరే సీజనల్ ఎండాకాలం వేసవి కాలంలో మాత్రమే అక్కడికి నడకదారి ఉంటుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైందంటే ఆ గ్రామం చుట్టూ వాగులు వంకలే ఉంటాయి. వాళ్ళు కిందికి రాలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అడవులో దొరికేటువంటి దుంపలు గడ్డల్ని తిరుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఇట్లాంటి వీళ్ళ విషయాన్ని తెలుసుకున్నటువంటి అప్పయ్య సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గిరిజనులు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి విషయం తెలుసుకొని ఆయన తన వైద్య బృందంతో ఆయన మొత్తం కూడా వాగులు వంకలు దాటుకుంటూ మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. వాగులు వంకలు దాటుకుంటూ ఆ గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రోజు ప్రయాణమయ్యారు. ఆయన మంగళవారం సాయంత్రం 7 గంటలకు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని టెస్టులు చేయగా అక్కడ ముగ్గురికి జ్వరం సూచనలు ఉండడం, జ్వరం లక్షణాలు బయటపడడంతో వాళ్ళకు వైద్యం అందించారు. మిగతా వాళ్ళకు కూడా జ్వరం రాకుండా ఉండేందుకు ముందస్తుగా మందులు అవన్నీ ఇచ్చేశారు. గ్రామంలో ఉన్నటువంటి అందరినీ ఒక దగ్గర కూడబెట్టి వాళ్ళందరికీ కూడా రోగాల పట్ల, సీజనల్ వ్యాధుల పట్ల, దోమల పట్ల అవగాహన కల్పించి ఆ రోజు రాత్రి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో అక్కడే బస చేశారు. గిరిజనులతోటే ఉండి మళ్ళీ నిన్న బుధవారం రోజు మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణమై ములుగు జిల్లా కేంద్రానికి వచ్చారు. అయితే అప్పయ్య చేసినటువంటి ఈ సాహసాన్ని అందరూ అభినందిస్తా ఉన్నారు. ఉన్నతాధికారులతో సహా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు కూడా అభినందిస్తున్నారు. గతంలోనూ ఈయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. గిరిజన గూడాలు, ఆదివాసీ గూడాల్లో ఉండేటువంటి వారి సమస్యలు ఆయన స్వయంగా ఆదివాసీ కావడంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆదివాసీ గూడాల్లో ఈ విధంగా గతంలో కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్లి వైద్య సేవలు అందించినటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు అప్పయ్య చేసినటువంటి తన సాహసాన్ని చూసి ఇతరులంతా కూడా అభినందిస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ అభినందనల వర్షం అప్పయ్యకు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అప్పయ్య ములుగు జిల్లా కేంద్రంలోనే ఉన్నారు. అధికారులతో రివ్యూ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి సీజనల్ వ్యాధుల పట్ల, ఆదివాసీల ఆరోగ్యం పట్ల అందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు.